దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు వినపడలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ ఎప్పుడూ చెప్తూనే ఉండాలి. మనం చెప్పాలి. మనం చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా, తక్కువ కులమైనా ఎక్కువ కులమైనా, కులం లేదు, మతం లేదు, మార్గం లేదు, కలర్ లేదు, ఆడ లేదు, మగ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. ప్రతి ఒక్కరము ఒకే ఒక్క కారణం చేత సృష్టించబడ్డాం. అదేమిటంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన్ని కొనియాడాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన మనలో తన పోలికను చూసుకుంటాడు. నాకు ఒక చిన్న పాప ఉంది. ఆ అమ్మాయికి ఇప్పుడు 8 సంవత్సరాలు. ఆ అమ్మాయి పుట్టినప్పుడు ఏమైందంటే హాస్పిటల్లో నేను యుఎస్లో ఉన్నాను, అప్పుడు అమెరికాలో ఉన్నాను. త్వరగా వాళ్ళు ఫోన్ చేశారు, మీ ఆవిడకి ఆపరేషన్ చేయాలి, వెంటనే రావాలి అనగానే సర్లే అని చెప్పేసి త్వరగా వెంటనే బయలుదేరి వచ్చాను. హాస్పిటల్కి వచ్చి చూద్దాము అని చెప్పి లోపలికి ఆమె లోపలికి తీసుకెళ్ళక ముందే డాక్టర్ వచ్చింది, నువ్వు సైన్ పెట్టాలయా, నువ్వు సైన్ పెట్టకపోతే లోపల తీసుకెళ్ళాం, అందుకే వెయిట్ చేస్తున్నాం, త్వరగా కానీ అన్నది. సరే అని సైన్ పెట్టాను. కానీ లోపల ఒక రకమైనటువంటి ఆశ, చూడాలి నా బిడ్డను చూడాలి ఎలా ఉంటుందో. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నాకు ఇంకొంచెం శక్తిని, నేను లోపలికి రావచ్చా అని అడిగాను. అడిగితే డాక్టర్ అంది, లేదు ఇది అమెరికా కాదు ఇండియానే, లోపలికి రావడానికి వీలేదండి. సరే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. 1 గంట తర్వాత నీకు పాప పుట్టిందయ్యా అని చెప్పి తీసుకొని వచ్చి ఆ చిన్న పాపను నా చేతికి ఇచ్చింది. ఆమెను చూసినప్పుడు ఆమె కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అంతా నాలాగనే కనిపించాయి. నాలాగనే మీ బిడ్డంతా నీలాగనే ఉంటుంది అన్న ప్రతి ఒక్కరికి నేను ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు కూడా నీకు కూడా కావాలమ్మా. దేవుడు కూడా అంతే, మనల్ని చూసి వీడు నాలాగే ఉన్నాడు అని అనుకోవాలి అనుకుంటాడు. ఎవరైనా చూసినప్పుడు వీడు అచ్చం వీళ్ళు నాయనలాగా ఉన్నాడు అని అంటే మన తండ్రులకు ఎంత సంతోషమో, మన ప్రభువుకు కూడా వీడు దేవుడు లాగానే ఉన్నాడు అని చెప్తే ఆయనకు సంతోషం. కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏమిటి అంటే, మీరు చూడాల్సిన అవసరం లేదు. ఏముంటుంది అంటే, వారి వేల్పుల వంటి వారైరి అని ఉంటుంది. అంటే మీరు దేన్నైతే కొలుస్తారో అలాంటి వాళ్ళే మీరు అవుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు ధనమే మీ దేవుడు అయ్యాడు అనుకోండి, మీరు ఎంతసేపు డబ్బు మనుషులు అవుతారు. అందం మీ దేవుడా లేకపోతే దేవత అయ్యిందనుకోండి, ఎంతసేపు అద్దం ముందే ఉంటారు. చదువు మీ దేవుడు అయ్యాననుకోండి, ఎప్పుడు పుస్తకాలు పట్టుకునే ఉంటారు. అలా ఎవరెవరు దేన్ని కొలుస్తూ ఉంటే అది వారికి దేవుడు అవుతుంది. బైబిల్ చెప్పే ఒక సత్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ విగ్రహారాధనను వ్యతిరేకిస్తుంది. విగ్రహారాధన అంటే అర్థం ఏమిటి అంటే, మనం రాతి బొమ్మలను చెక్కుకొని ముక్కకపోవటమా అన్న అర్థం ఉన్నప్పటికీ అసలైన విగ్రహారాధన అంటే గుర్తు చేసుకోండి, జాగ్రత్తగా చెప్తున్నాను. నీకు దేవునికి మధ్య అడ్డుగా నిలిచేది ఏదైనా సరే అది విగ్రహమే. జాగ్రత్తగా వినాలి. నీకు దేవునికి మధ్య అడ్డుగా నిలిచేది ఏదైనా సరే అది విగ్రహమే, నీకు నువ్వు కూడా. అందుకనే యేసు ప్రభు వారు ఏమంటారంటే, నేను వెంబడిస్తానయ్యా అని ఒకడు అన్నాడు. అంటే నువ్వు నిజంగానే వెంబడిస్తావా అంటే, 2 రోజులు టైం ఇయ్యి, మా ఇంట్లో ఎవరు చనిపోయారు, పూడ్చిపెట్టేసి మళ్ళా వచ్చేస్తాను అంటాడు. ఇంకొకడు వస్తాడు, నీ ఆస్తంతా అమ్మి నన్ను వెంబడించు అంటాడు. వాడు వెంబడించలేకపోతాడు. ఎందుకు అంటే, మనకు దేవునికి మధ్యలో ఏదైతే అడ్డం ఉందో అదే నిజానికి మన దేవుడు. మనకు మన ప్రభువుకు మన ఇద్దరికి అంటే మనకు మన ప్రభువుకు మధ్యలో ఉన్నటువంటి అడ్డం ఏదైతే ఉందో అదే మన దేవుడు. కొంతమందికి కులం, కొంతమందికి గుణం, కొంతమందికి ఊరు, కొంతమందికి రంగు, కొంతమందికి ఆడ, కొంతమందికి మగ, కొంతమందికి మతం, కొంతమందికి ఇంకేదేదో. ఈరోజు నీకు ఏదో ప్రభు బయలుపరచులాగున మనం ప్రార్థన చేయాలి. ప్రభు బయలుపరచులాగున మనము ఆలోచించాలి. మనకున్నటువంటి ఒక రోగం చెప్తాను. ఏంటి అంటే, మనము మతానికి ఆత్మకు మధ్య అంతరం లేకపోతే వాటి మధ్య ఉన్నటువంటి భేదం కనుక్కోవటం కొంచెం కష్టం. ఒకప్పుడు నేను రక్షణ పొందిన సమయంలో అంటే 1998-99 సంవత్సరం ఆ కాలంలో విశ్వాసి ఎవరు అవిశ్వాసి ఎవరు అని ఈజీగా తెలిసిపోయేది. విశ్వాసి ఎవరు అవిశ్వాసి ఎవరు అని ఈజీగా తెలిసిపోయేది. వాళ్ళ బట్టలు, వాళ్ళ నడక, వాళ్ళ నడత, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు. ఇప్పుడు అంతా ఒకటే. ఇప్పుడు విశ్వాసులు ఎవరు అవిశ్వాసులు ఎవరో కనుక్కోవడం చాలా కష్టం. అందరూ ప్రైజ్ లార్డ్ కింద మాట్లాడరు, వందనాలకు కింద ఎవడు మాట్లాడు కదా. నేను కొత్తగా రక్షింపబడిన సమయంలో నాకేమనిపించేదంటే, విశ్వాసి అంటే బయట కొన్ని గుణ లక్షణాలు ఉంటాయి. ఎలాంటివంటే, తెల్ల బట్టలు వేసుకుంటాడు, సంచి తగిలించుకుంటాడు, నెత్తికి ఆందెం పెట్టుకుంటాడు, పైకి దూకోడు, పక్కకు దూకుంటాడు, ఇటు పక్కకు దూకొని కనిపిస్తే చాలు ముఖం ఇట్లా కిందికి పెట్టుకొని వందనాలయ అంటే చూసి అవునా వందనాలయ అంటాడు. ఏమో తెలియనట్లు మళ్ళీ పెక్కింటాడు మళ్ళా
నీ పక్కనే ఉంటాడు, మీ ఇంట్లోనే మీ పక్కనే ఉంటాడు, కానీ తెలియనట్లు వందనాలు బ్రదర్ అంటాడు. సడన్గా బ్రదర్ వచ్చేస్తుంది. ఇలాంటి లక్షణాలన్నీ వచ్చేస్తాయి విశ్వాసి అనగానే. అంటే ఇన్ని రోజులు నీ పక్కింటోడే, చిన్నప్పుడు మా టీచర్ ఒక మాట చెప్పింది, రే చదువుకున్నోనికి తేడా ఏంటంటే అంటే చదువుకోనోడు పెసులు అంటాడంట, చదువుకోనోడు పెసల్ అంటాడంట. అంతే డిఫరెన్స్, ఏం తేడా లేదు. పెసులకు పెసలకు తేడా. విశ్వాసి కానంత వరకు ఏమన్నా ఏం మామా బాగుండవా, ఏం చిన్న బాగుండవా ఉంటుంది. విశ్వాసి కాగానే బ్రదర్ అవుతుంది. అవునా? అదేనా విశ్వాసం అంటే? అలాంటి డెఫినేషన్కు జారిపోయింది మన సమాజం. అది మన దౌర్భాగ్యం. కానీ లూకా రాసిన సువార్తలో మన ప్రభు ఏమంటాడంటే ఆయన హృదయములను ఎరిగినవాడు. సమూయేలు గ్రంథంలో మన ప్రభు ఏమంటాడంటే ఆయన హృదయములను ఎరిగినవాడు. సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు దగ్గరికి సౌలు మరి రాజుగా ఉన్న సమయంలో సమూయేలుకి ఏమని చెప్తాడంటే, నేను ఈ సౌలును విసర్జించి ఉన్నాను గనుక నువ్వు వెళ్ళి మరి ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, వాళ్ళలో ఒకరిని రాజుగా నువ్వు ఎన్నుకోవాలి, కాబట్టి వెళ్ళు అన్నాడు. ఈయన వెళ్ళాడు, చూశాడు, ఒకడొచ్చాడు, పైకి దూక్కుని ఇట్లా రింగులు ఎంటికలు ఉన్నాయి, బాగా కండలు పొడుక్కున్నాడు. ఈయన అనుకుంటున్నాడు, అబ్బా ఈయనే ఉంటాడు మన ఇశ్రాయేలుకు రాజు, మన ఇశ్రాయేల్ రాజు ఈయనే అయి ఉంటాడు అని అనుకుని ఇక నూనె తీసి పోద్దాం అనుకున్నాడు. ప్రభు అన్నాడు, కాదు, ఆగు, తొందరపడకు, కాదు. ఇంకొకడు వచ్చాడు, కాదు. ఇంకొకడు వచ్చాడు, కాదు. ప్రభు ఎంత మాత్రం మాట్లాడటం వీళ్ళెవరు కాదు. ప్రభుతో మాట్లాడితే ప్రభు అంటాడు, వీళ్ళెవరు కాదు, ఇంకొకడు ఉన్నాడు వీళ్ళ ఇంట్లో. అప్పుడు అడుగుతాడు, అయ్యా ఏంటయ్యా నీకు ఇంకో కొడుకున్నాడా? ఉన్నాడు. వస్తాడు చూడు అని చెప్పి, రే చిన్నోడు ఇటు రారా అంటే ఆఖరుడు వచ్చాడు. బయటకు కనిపించడానికి అంత బలాఢ్యుడేం కాదు, ఎర్రగా ఏం లేడు, చక్కగా ముక్కు లేదు, ఏమీ లేదు, మామూలుగానే ఉన్నాడు అందరితో మాదిరి. ప్రభు అన్నాడు, వీడిని నేను ఎన్నుకున్నాను. మనుషుడు బయట కనిపించే గుణలక్షణాలు చూస్తాడు, కానీ దేవుడు ఏం చూస్తాడు? హి లుక్స్ ఇన్ టు యువర్ హార్ట్. నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ఎవరు నీ దేవుడు అని చూస్తారు. నీ హృదయంలో నీకు దేవునికి మధ్య అడ్డు ఏమి ఉంది అని చూస్తాడు. విశ్వాసి ఎవరు, విశ్వాసి ఎవరు కాదు, రక్షింపబడింది ఎవరు, రక్షింపబడింది ఎవరు కాదు అని తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదు. ఎవరికి ఉంది? ప్రభువుకు ఉంది. అయితే నేను విశ్వాసినా కాదా? నేను చిన్నప్పటి నుంచి సంఘానికి వెళ్తున్నాను, చిన్నప్పటి నుంచి బైబిల్ చూస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, చిన్నప్పటి నుంచి యేసు ప్రభు గురించి వింటున్నాను. అయితే నేను నిజానికి విశ్వాసినా కాదా? యేసు ప్రభు నా జీవితంలో ఉన్నాడా లేదా? యేసు ప్రభు నన్ను పిలిచాడా లేదా? పిలిస్తే దేనికి పిలిచాడు? అసలు నేను ఎవరిని? అసలు నా బతుకేంటి అన్న డౌట్ మాత్రం తప్పకుండా కొందరికన్నా ఉంటుంది. ఈరోజు సాయంకాలం ప్రభు మీతో మాట్లాడితే ఇక్కడ నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అంటే, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను పిలిచి ఆయన నన్ను ఎన్నుకున్నాడు, ఆయన సొత్తుగా నన్ను చేసుకున్నాడు అన్న కాన్ఫిడెన్స్తో మీరు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ధైర్యంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలి, స్థైర్యంతో వెళ్ళాలి, ఛాతీ ఎలా విరజిముకని వెళ్ళాలి. ఎందుకు అంటే దేవుని వాక్యంలో శక్తి ఉంది, దేవుని వాక్యంలో సత్యం ఉంది. మీరు ఒక మాట ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అని చెప్పెను. 2 మాటలు. మొదటిది వాక్యములో నిలిచి ఉండాలి, 2 సత్యము. ఆ వాక్యములో నిలుచున్న సమయంలో సత్యము మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులనుగా చేస్తుంది. రక్షింపబడిన వాడు స్వాతంత్రం వైపుకు వస్తాడు. రక్షింపబడిన వాడు ఇంకా సంఖ్యలలో ఉండడు. రక్షింపబడిన వాడు ఇంకా కట్టేసుకుని కాళ్ళు చేతులు ఉండడు. రక్షింపబడిన వానికి స్వాతంత్రం ఉంది. రక్షింపబడిన వానికి మాటల్లో అధికారం ఉంది. రక్షింపబడిన వానికి జీవితంలో అధికారం ఉంది. రక్షింపబడిన వానికి పాపం పైన అధికారం ఉంది. రక్షింపబడిన వాడు వెలుగుగా పిలువబడ్డాడు, చీకటిగా కాదు. రక్షింపబడిన వాడు తలగా పిలువబడ్డాడు, తోకగా కాదు. రక్షింపబడిన వాడు దేవుణ్ణి అనుసరించి నడవటానికి పిలువబడ్డాడు, సైతానును అనుసరించి నడవటానికి కాదు. కొంతమంది మనకు చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటి, చాలా మంది ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏంటంటే, నువ్వు ఒక్కసారి మీటింగ్లో చేయెత్తినావా లేదా, అయిపోయి ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్ పరలోకమే, డైరెక్ట్గా ఎడుగుతావు, ఇట్లా చేయెత్తితే పరలోకంలో ఉంటావు. ముందు శిష్యులుగా అవ్వాలి.